దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 84 అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, దేవుని మందిరము అంటే దేవుని కలుసుకునే స్థలం, దేవుని ఆరాధించే స్థలం, దేవునితో గడిపే స్థలం. ఈ లోక మానవ ఆటంకాల నుండి, ఈ లోక ఆకర్షణ నుండి వేరైపోయి దేవుని ఆత్మ సంచరించే ఆ యొక్క మందిరంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా నీతో మాట్లాడతారు. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 6 దినములు కష్టపడి పని చేసుకొని 7వ దినాన ప్రభు దినము కనుక ఆయన సన్నిధిలోకి వెళ్ళాలని దేవుడే సెలవిచ్చారు, ఆజ్ఞాపించారు. కనుక ఈ ఆజ్ఞను ప్రతి ఒక్కరూ గైకొనేవారిగా ఉండాలి. దేవుడు ఏదైతే చేయమని తన ప్రజలైనటువంటి మనకి ఆజ్ఞాపించారో దాన్ని చేసినప్పుడే మనకి నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యము, ఆశీర్వాదం అన్నీ కూడా మనకి కలుగుతాయి. దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టి మనకి నచ్చినప్పుడు, మనకు వీలున్నప్పుడు మనము మందిరానికి వెళ్ళడం కాదు, కానీ దేవుడు ఏ రీతిగా క్రమాన్ని పెట్టారో ఆ రీతిగా మనము ఆయనని సేవించినప్పుడు అప్పుడు మనము ఆయన కట్టడల వల్ల, ఆయన సెలవిచ్చిన మాటల వల్ల ఎంతగానో మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. చాలామంది దేవుని యొక్క మందిరానికి బలవంతంగా వెళ్తారు, కష్టంగా వెళ్తారు, ఎవరో ఫోర్స్ వల్ల వెళ్తారు, ఏదో పోగొట్టుకున్నట్టుగా వెళ్తారు. కానీ దావీదు మహారాజు అయితే దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని, ఎప్పుడెప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళుదనని ఎంతో ఆయన హృదయం, ఆయన ప్రాణం ఆనందంతో మరి కేకలు వేసేది అని చెప్తా ఉన్నాడు. కనుక దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి ఆదివారం ఆయన మందిరానికి వెళ్ళాలి. ఆయన మందిరంలో వెళ్ళి ఆయనతో నీవు గడిపి వచ్చిన తర్వాత నీ యొక్క పనులలో దేవుడు ఎంతో గొప్పగా తోడుగా ఉండి నేనెంతో ప్రతి అపాయం నుంచి, శోధన నుంచి ఆయన విడిపిస్తారు. ఎంతో గొప్ప కాపుదల నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి నిన్ను నడిపిస్తారు. కనుక దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయం ఎంత మాత్రం కూడా ఎవరు నిర్లక్ష్య పెట్టొద్దు. ఆయన మందిరానికి సంతోషంగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా దీవించునుగాక. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి, ముట్టి, బలపరిచి, దీవించి ఆశీర్వదించండి. ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. నీ మందిరానికి వెళ్ళే వారిగా వారిని లేవనెత్తండి. మందిరానికి వెళ్లకుండా వారిని ఏదైతే అడ్డగిస్తున్నదో అది వారి వద్ద నుంచి దూరపరచండి, తొలగించండి. అయ్యా, నీ మందిరంలో గడపాలని ఒక మంచి ఆలోచన, అయ్యా ఆసక్తి వారికి దయచేయండి ప్రభా. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని ఎంతో గొప్పగా పోషించి నడిపించి సహాయం చేయమని సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన వినయంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.